మీరు ఎప్పుడైనా చూసిరండి? ఇప్పుడు మీరు అంటున్నారు అవును మీకు చంద్రబాబు అంటే ఓకే అపోలు ఉండొచ్చు, ఓకే జగన్ అంటే అపోలు ఉండొచ్చు. జగన్ జనంలోకి వచ్చి ఈ పథకం నేను చేస్తున్నా ఎలక్షన్ ముందు వచ్చింది, సిద్ధమని వచ్చింది. అవును ఆడ యుద్ధం స్టార్ట్ అయినాక సిద్ధమని వచ్చింది. అవును అప్పటికే యుద్ధాన్ని ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇప్పుడు ఒక కన్ను పోతే ఇంకో కన్ను పొడగొట్టుకోమని అంటారు. అంటే అవును ఇప్పుడు ఆయన గుడ్డిలో మెల్ల చేసి పడేసిండు. 2 కళ్ళు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక కన్ను చేసిండు. ఎవరు? చంద్రబాబు నాయుడు. నువ్వు 2 కళ్ళు పొడిచి పడేసిండు. చంద్రబాబు పొరపాటు చేస్తేనే కానీ నీకు ఇచ్చింది. నువ్వు 2 కళ్ళు. తర్వాత ఏ పొరపాటు నుంచి పాఠం ఏ అమరావతిని విశాల రాజధాని నిర్మించాలని అందరి ముందర నిండు సభలు అన్నావు, దాన్ని తూట్లు పొడిచి 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 నువ్వు అందరిని కళ్ళ నీళ్ళు తెప్పించినావు కదా. నేను అప్పుడే అన్నా ఇది పోతాడు ఇటువంటి వాళ్ళు. నువ్వు వెండెటా పాలిటిక్స్, కక్షలు కార్పణ్యాలు, పగా ప్రతీకారం తప్ప ఏం కనవల్లే. నేను టీవీ చూస్తుంటే నేను ఇంట్లో అంటుండే, ఎందుకు చూస్తావు ఇట్లా? నాకు దుర్మార్గం అనిపిస్తుంది. పగా ప్రతీకారం ఏంది? వీరు వాడట్టుపోతే నా ప్రజలు కదా, తెలుగు వాళ్ళు కదా. నేను శ్రీశైలం పోతా, తిరుపతి పోతా. తెలుగు జాతి మనది, 2గా వెలుగు జాతి మనది అంటాం. తెలుగు వాడు కాదా? వాడు కూడా డెవలప్ కావాలి. వన్స్ ఆఫ్ ఆన్ కేసీఆర్ ఏమంటాడు? ఈ ఆంధ్ర ప్రజల మీద తిట్టి వచ్చినవాడు సెంటిమెంట్ మీద. ఆయన ఏమన్నాడు? జగన్ అధికారం రాగానే నా తెలుగు జాతి, నా తెలుగు వాళ్ళు రాజధాని నిర్మించుకోవాలి, అవసరమైతే నీళ్ళు ఇస్తాను, ఇంటికే తీసుకుపోయి నీళ్ళు ఇస్తాను. మాకు ఉంటుంది సెంటిమెంట్. తెలుగు వాళ్ళే కదా ఇక్కడ ఉండి అక్కడ ఉండేవాళ్ళంతా. కానీ కక్షలు కార్పణ్యాలు పగా ప్రతీకారం మొత్తం దహించుకోరిపోయింది. ద్వేషం అనేది దహించేస్తుంది మనిషిని. ఒక్కసారి ఉండాలి ద్వేషం, ఒక మూలన ఉండాలి. మొత్తం దేశమే ద్వేషంగానే పోయిండు. కాబట్టి చంద్రబాబు నాయుడు చూస్తే ఒక పొరపాటు చేస్తే 4 పొరపాటు చేసినావు. అసలు జగన్ ఎందుకు ఓడిపోయిండు అని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కేతిరెడ్డి మీద ఆశ్చర్యం ఉంది, నేను ఒప్పుకుంటా. కేతిరెడ్డి ఆశ్చర్యం నువ్వు అడిగినావు. కేతిరెడ్డిని మీరు కేస్ స్టడీగా తీసుకుంటే కేతిరెడ్డి కూడా చెప్పేసిన జనం. మీరు ఫోన్ అయింది, ఇప్పుడు మాట్లాడతా. ఫోన్ చెప్తాను. నేను ధర్మవరం మాట్లాడతాను. ధర్మవరం అనంతపురం నుంచి నేను స్టడీ చేసిన. ముస్లిం మైనార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ముస్లిం మైనార్టీలు వీళ్ళంతా వన్ సైడ్ అవుతారు, పోలరైజేషన్ అవుతుంది, అప్పుడు గెలిచినా ఆశ్చర్యం లేదన్నారు. నేను అనుకున్నా అనంతపురం కానీ ధర్మవరం కానీ ముస్లిం మైనార్టీలు కూడా వెళ్ళి మీకు వేరే ఉండొచ్చు, ఉంటే నీకు వేరే రిపోర్ట్ ఉంటే ఉండొచ్చు. నాకు ఎవరు చెప్పారు? నెల్లూరు ముస్లింస్ చెప్పారు. సంబంధం లేకపోయినా చెన్నమనేని రమేష్ బాబు గెలిచిండు. చెన్నమనేని వేములవాడ జర్మనీలో ఉంటాడు. జర్మనీ నుండి గెలిచిండు ఆయన. అంటే దానికి ఒక కారణం. కొంత చెన్నమనేని రాజేశ్వరరావు చేసిన కొన్ని మంచి పనులు కొంతకాలం కలిసి వచ్చింది. జైల్లో ఉన్నటువంటి ఆడోడు పాల్ సింగ్ గెలిచిండు పంజాబ్లో. డిఫరెంట్ రీజన్స్. అవును, ఖలిస్తాన్ని మనం ముడిపెట్టాం. ఎందుకంటే సెంటిమెంట్ అనేది యాంటిమెంట్. జైల్లో ఉన్న పప్పు సింగ్ గెలిచిండు బీహార్లో. పప్పు సింగ్ రౌడీ కదా, పప్పు సింగ్ జైల్లో ఉండి గెలిచిండు. సెంటిమెంట్ అనే యాంటిమెంట్ ఒకటి ఉంటుంది. అవును. తర్వాత సెంటిమెంటు ఆ రోజు బర్నింగ్ టాపిక్స్, దాన్ని మనం ఇలా కలపలేము. కేతిరెడ్డిని ఎట్లా కలపవచ్చు అంటే ధర్మవరం పనిచేస్తున్న అక్కడ చేస్తారు, వాళ్ళే చెప్తారు. వాళ్ళే చెప్పారు నాకు అక్కడ వాళ్ళు ఏమని భయపడకుండా చెప్పారు. సార్ కేతిరెడ్డి ఓడిపోతున్నాడు. ఇప్పుడు భయపడతారు, ఇట్లా ఫోన్లో మాట్లాడుకుంటూ భయపడతారు, అట్లేం లేదు. అయితే మనకు చెప్తున్నా నేను ధర్మవరం వేరే. నేను ఇంతకుముందు కూడా చెప్పిన మీకు, చూడు ఇట్లా వస్తుంది రిపోర్టు, అక్కడనే వస్తుంది అంటే జగన్ పరిస్థితి ఏమన్నా. కేతిరెడ్డి నేను కేతిరెడ్డి మీదే గెలిచిన సత్యకుమార్కి ధర్మవరం సంబంధం ఏముంది? సత్యకుమార్ ఆయన అంతకుముందు సత్యకుమార్ లోకల్ గా. అవును. అయితే సత్యకుమార్ మీద జనాలు 25 ఏళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి మనిషి. సత్యకుమార్కు ఎక్కువ ఢిల్లీలో ఉన్నాడు కదా. అయితే సత్యకుమార్ ఏమన్నారంటే సత్యకుమార్ ఇక్కడ కాదు కదా, కులం కాదు, బలం కాదు, ఏదో కులం రెడ్డి కూడా లేదు కాదు. మరి ఆయన గెలిపిస్తే ఎట్లా అని అంటే ఆ గెలుపులో పాత్ర ఎవరిది? పరిటాల రవి కొడుకు పేరు ఏం పేరు? శ్రీరామ్ పట్టాల శ్రీరామ్ది ఉంది. నేను అక్కడ మనీ ఫోన్ చేసిన, అందరూ ఫోన్ చేసి మీరు చూడండి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ లైన్లోకి వస్తే చెప్తారు ఎందుకు కొడుకుపోయారు. అయితే దానికి కారణాలు ఉన్నాయి. కేతిరెడ్డి ఒక కారణం చెప్పక ఏ పనులు కాలేవు, పనులు నువ్వు చెప్తున్నావు. ఈవీఎం ట్యాంపరింగ్ అయితే ఆధారాలు ఉంటే చెప్పాలి, లేకపోతే లేదు. వీళ్ళు జగన్ అన్నాడు కదా, ఏమన్నాడు? ఆధారాలు లేవు, అనుమానాలకు ఆధారాలు లేవు కదా. ఓకే, అయిపోయింది. కేతిరెడ్డిని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రాతినిధ్యం
నేను నివాసం ఉంటున్నా రాజేంద్ర నియోజకవర్గం ఉంది, లేకపోతే పెక్యూలియర్ సిటీలో ఉంది అది. దానికి ఎవరు ఎమ్మెల్యే? మంగళగిరి అదే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఎవరు? గౌడ్, ప్రకాష్ గౌడ్. ప్రకాష్ గౌడ్ ఎట్లా గెలుస్తుందండి? ఆయన ఆయన అచీవ్మెంట్స్ ఏముంది? ప్రజలకు ఆయన రాజ్యాలతో సంబంధం ఉంది లేదని కాదు, అవును, కానీ అభివృద్ధి సంబంధం చెప్పుకోదగ్గ అభివృద్ధి లేదు. ఒక మండలాన్ని తెచ్చింది కాదు, ఒక కొత్త ప్రాజెక్ట్ తెచ్చింది కాదు. ఆటోమేటిక్ గా గాలి రావాలి, గాలిలో అవి అభివృద్ధి కావాలి. అయితే నీళ్లు నిప్పులు రెగ్యులర్గా వచ్చేటి అవి రెగ్యులర్గా వచ్చి. అయితే ఇక్కడ ప్రకాష్ కూడా లిటరేట్ కూడా కాదు, అవును, ఈవెన్ ఈ కెనాట్ స్క్రిప్ట్ ఒక మాట్లాడలేడు, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి నా సమస్య ఉంది అని చెప్పలేడు, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేడు. 4వ గెలిచిండు ఆయన. అవును, మరి ఎట్లా అంటావు? ప్రజలతో కాంటాక్ట్ ఏం కాంటాక్ట్ ఉంది ఆయనకు? ఒకటి, ఆయన కబ్జాలు అవుతుంటే కబ్జాలు చేయడు, బిల్డింగ్లు కడుతుంటే వచ్చి పైసలు అడగడు, మరీ బలవంతం చేయడు, ఇస్తే తీసుకుంటాడేమో లేకపోతే ఆయన పైన ఆయన దందా చేసుకుంటాడు, బిల్డర్లను సతాయించాడు, లేకపోతే ఎవడన్నా గడప దొరుకుతుంటే కార్నర్ ప్లాట్ ఎదురా అని అడిగాడు, లేకపోతే ఇంకోటి ఆ ఎకరాలు వాడు లేఅవుట్ చేస్తుంటే లేఅవుట్ ఏం చేస్తున్నావు నాకు చెప్పకుండా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. ఈ ఎక్కడెక్కడ నుంచి పోతే ఏమో తీసుకుంటాడేమో, తింటాడేమో, పంటాడేమో, అంతే. దాంతో గెలుస్తున్నాయి. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు గెలిచిండు, ముస్లిమ్స్ ఓటేసిండు, రివర్స్ మెకానిజం. పొత్తులో ఉన్నప్పుడు ముస్లిమ్స్ కోసం చేసారు, అండ్ ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ నుంచి ముస్లిమ్స్ అంటే మజ్లిస్ ను మేనేజ్ చేసుకోండి, మజ్లిస్ పార్టీ అవుటర్ గా సపోర్ట్ చేసింది. ఇట్లా రకరకాల ఈక్వేషన్లతోని నాడి పట్టుకుండు, ఓటర్ది పట్టుకుండు, ఇంత చేయాలి. నమస్తే తమ్మి, నమస్తే అమ్మ, వస్తా, సమస్య అయిపోయింది అనుకో, చూడమ్మా ఆ సమస్య అట్లే ఉంటుంది. సమస్య అది వచ్చిపోయిండు, మనం చెప్తే విన్నాడు అని అంతే. మరి చెప్తేని సమస్య పరిష్కరించినోడు రోజు జనంలో ఉన్నవాడేమో ఓడిపోయాడు. ఈయనట్టు చేసినట్టు చేసినా అంటే ఆయన మీద వ్యతిరేకత లేదు. ఈయన మీద వ్యతిరేకత అంటే మన దగ్గర ఉండి చూడలేదు, లేని వ్యతిరేకతను కూడా ఒకటి సత్యం. పెద్ద బలమైన లీడర్ కాదు ఆయన, ఓడించాలనుకుంటు, జగన్ ఓడించాలనుకోరు, కేంద్రం కూడా ఓడించాలనుకున్నారు, ఎందుకంటే మొహమ్మద్ పోయినారు కాబట్టి యూటిలైజ్ చేసుకోరు. అదొకటి. గతంలో చంద్రబాబు కూడా మొన్నటని అంటే అమ్మ పోయిన వస్తే మళ్ళీ మంచిగా ఉండేది, మరీ దగ్గర అయితే కూడా బాగుంటుంది. ఎంత ఎడమైతే అంత తీపి కలయి కానీ పాట కూడా ఉంది. అంటే మనం ఎడమైనము ఉంటే భార్యతో కూడా ప్రేయస్తో కావచ్చు, ఎవరితోనే కావచ్చు, దూరంగా ఉంటేనే బంధాలు బలంగా ఉంటాయి. మనం దూరంగా అవసరంకు దగ్గర ఉండాలి, అవసరం లేనప్పుడు దూరంగా ఉండాలి. మనుషులో సున్నితమైన రేఖలు ఉంటాయి, ఆ సున్నితమైన రేఖలను దాటిందని అనుకుంటున్నాను ఆయన. అట్లా పొలిటీషియన్ మీరు చెన్నమనేని ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, చెన్నమనేని రమేష్ బాబు 3 సార్లు 4 సార్లు గెలిచాడు. జర్మనీ పౌరసత్వం ఉండి ఎంతో వివాదమై కొంత అందుబాటులో లేడు, కొంత మంచి పనులు చేసిండొచ్చు, కానీ అందుబాటులో లేకుండా గెలిచింది కదా. అంటే ఆయన వల్ల మాకు సమస్య లేదు, నష్టం లేదు, అభివృద్ధి లేకుండా సమస్య లేదు. అంటే జనాలు ఏం కోరుకుంటారు? ఎమ్మెల్యే డామినేటింగ్ ఉండవద్దు, మమ్మల్ని తొక్కేటట్టు మేము మొక్కేటట్టు వాడు మొనపల్లి ఉన్నట్టు ఉండవద్దు, ఎక్కడో దూరం ఉంటుడు, ఆడ బతుకుడు ఒకటి వేసినప్పుడు వేసేద్దాం, ₹2 ఇస్తే తీసుకుందాం, లేకపోతే మన సమస్యలు మనం పరిష్కరిద్దాం, మా జోలికి రాకపోతే చాలండి. ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు వల్ల నేను రాజంపేటలో ఒక ముస్లింను 6 నెలల కింద నేను ఇంటర్వ్యూ చేసిన. చంద్రబాబు ఉన్నప్పుడు ఎవడో మా జోలికి రాకపోయేది, ఇప్పుడంతా గ్రూప్స్ ఉన్నాయంటే మేము ఏ పని చేయాలన్నా భయం అవుతుందని చెప్పి ఆ విషయాన్ని ప్రజలందరికీ చెప్పిన. ఇక్కడేమన్నారు, జగన్కు చాలామంది ఓట్లు వేస్తున్నారు, డౌన్ రోడ్ సెక్షన్ వేస్తున్నారు, క్రిస్టియన్స్ వేస్తున్నారు, మైనారిటీస్ వేస్తున్నారు, కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. నేను కూడా కన్ఫ్యూజ్ అయినా. కాకపోతే 2% మాత్రం అట్లా అర్జెంట్లే పెట్టి ఊరు రుద్రనారాయణ మీద కూడా ఊకే పవన్ కళ్యాణ్కి హీరో అయిపోతుండు, ఏమి దానికి డౌటే లేదు అని చెప్పినాం. దీనికి వచ్చే వరకు ఎందుకు గొడవ? మనం ఇక్కడ కూడా చాలామంది అన్నా చంద్రబాబు రాకపోతే బాగుండు అక్కడ అన్నోళ్ళు చాలామంది. దానికి కారణం వేరే ఉంది. అమరావతి మళ్ళీ వస్తుంది, ఇక్కడ రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది, ఇక్కడ ఇండస్ట్రీస్ తరలిపోతాయంట, మళ్ళీ ఇప్పుడు ఇదైనాక అనుకోకుండా అనూహ్యంగా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ డిపెండెంట్ ఇద్దరి మీద డిపెండ్ కావాల్సి ఉంది. దాంతో ఏమైంది, ఇంకా అయ్యో వ్యాపారాలు పోతాయంట అని ఒక అపోహ అనుమానాలు మాత్రమే, దానికి మనం అట్లా ఉన్నది. కాబట్టి
ఇక్కడున్న జర్నలిస్టులు కూడా 90% మంది వ్యతిరేకమే చంద్రబాబు. ఆ కారణంగా కూడా వాళ్ళు అనాలిసిస్ కరెక్ట్ చేయలేకపోయారు. అక్కడ ఉన్న జర్నలిస్ట్ చేసిరా, అక్కడ ఉన్న కూడా చేయలేదు. 110 టీడీపీకి ప్రోగనో లేకపోతే ఒక్క కిరణ్ కొండేటి అనేవాడు చరిత్రలు నిలిచిపోతాడండి. నేను ఇప్పటి వరకు ఒకటి చూడలేదు కిరణ్ కొండేటి లాగా చెప్పినోడు చేసిన వాళ్ళు అట్లా డెఫినెట్గా ఉన్నోడు. నాకే అనిపించింది. చాలామంది అడిగారు మరి వైఎస్ జగన్ వచ్చింది అనుకుని పని అయిపోతుంది అంటే వస్తే కదా సార్ అన్నాడు. వస్తే కదా సార్ 1 to 1 ఇస్తున్నాడు. ఈజ్ ద గ్రేట్ పర్సన్. ఇప్పుడు హీరో పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల హీరో అయితే సర్వేలలో కానీ ఆయన హీరో, ఇంకా వేరే ఎవరు లేరు. దేశవ్యాప్తంగా కూడా కిరణ్ కొండేటి ఈజ్ ద ఫస్ట్ అంకెల్ చెప్పింది. ఇట్లా మనం ఏంటంటే కేతిరెడ్డి నువ్వు ఇంతకుముందు అన్నావు ఏమన్నావు సింహం సింగిల్గా వస్తుందని పోయాడు, సింహం సింగిల్గా వస్తుందని పోయాడు అన్నావు. ముగ్గురు కలిసిపోయారు కాబట్టి వాళ్ళు గెలిచారు. జగన్ నేను ఒంటరినే పోతాను ఒక మాట అన్నాడు డైరెక్ట్గా. సింహం సింగిల్ వస్తాను, సింహం సింగిల్ రాదు. మీ పరివార్ ఆయన పంపించాను. నాకు చెప్తున్నా సింహం సింగిల్గా వస్తుందనే తప్పదు. ఆ పర్యావరణం మీద అవగాహన లేని వాళ్ళు, వైల్డ్ లైఫ్ మీద అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మూర్ఖపు మాటలు. సింహము వేటాడినప్పుడు గుంపు వస్తుంది, పందులు గుంపుగానే వస్తాయి, సింహము గుంపుగానే వస్తాయి. ఆ విషయాన్ని మర్చిపోతారు జర్నలిస్ట్ కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ. సింహం అనేది ప్రైడ్, గ్రూప్ ఆఫ్ ఎనిమల్, అది దాని ప్రైడ్ అంటాం. ఆ ప్రైడ్ ఎప్పుడు కూడా మగ సింహము వేటాడేదే తక్కువ, ఆడసింహం వేటాడుతుంది పిల్లలతో సహా, లేకపోతే యంగ్ కప్స్తో వేటాడుతుంది. ఆ వేటాడి చేస్తే మగ సింహం తింటుంది. లేకపోతే అప్పుడప్పుడు ఎప్పుడైనా బతకం అనిపించినప్పుడు వేటకు వస్తుంది. ఎప్పుడైనా అవసరం అనుకున్నాం బాగాలే పందులు వస్తాయి గుంపుగానే, సింహం వస్తుంది గుంపు. పులి రాదు, పెద్ద పులి రాదు. డైరెక్టర్లకు అవగాహనలు కూడా డైరెక్టర్లు పెడతాడు. అంటే శివాజీ సినిమాల రజనీకాంత్ సినిమా కాబట్టి మరి మీరు ఇట్లా సింహం సింగిల్ అంటారు, జర్నలిస్ట్ అట్లే అంటారు, రాజకీయ నాయకులు అట్లే అంటారు. సింహం సింగిల్ ఎంత ఉంటుంది? సింహం సింగిల్ రాదు, గుంపుగానే వస్తుంది. కాబట్టి గుంపుకు వచ్చిన సింహాలు నీ మీద పడ్డాయి అంతే. ఆ గుంపుకు వచ్చే సింహాలు వచ్చే వరకు కూడా నీకు అవగాహన లేదు. సింహం నేను కాదు, నువ్వు నేనే సింహం అనుకున్నావు, నేనే రాజు, నేనే మహారాజు అనుకున్నావు, క్యాబిన్లో ఉన్నావు.